మన క్రెడిట్ స్కోర్ తక్కువ ఉండడం అనేది కేవలం ఒక మొబైల్ స్క్రీన్ మీద కనిపించే నంబర్ మాత్రమే కాదండి. అది బేసిక్గా మీ జేబుకి తగిలే ఒక హిడెన్ ట్యాక్స్ లాంటిది. దానివల్ల మీకు రావాల్సిన లక్షల రూపాయలు, ఒక లగ్జరీ ఎస్యూవీ కార్, మీ పిల్లల ఫారిన్ ఎడ్యుకేషన్ లేదా మీ సొంతిల్లు అన్నీ కోల్పోయే ప్రమాదం ఉంది. చాలామంది అనుకుంటారు క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటే బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్గా లోన్ రిజెక్ట్ చేస్తారు అని. కానీ అది తప్పు. స్కోర్ తక్కువ ఉన్నా సరే కొన్ని బ్యాంక్స్ లోన్ అప్రూవ్ చేస్తాయి. కానీ ఇంట్రెస్ట్ రేట్ ఎంత హెవీగా ఇస్తారంటే మీ లైఫ్ లాంగ్ దాచిన సేవింగ్స్ అన్నీ అయిపోతాయి. మీరు ఎర్న్ చేసే ప్రతి రూపాయి మీ ఫ్యామిలీ కోసం కాకుండా డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళిపోతుంది. ఒకసారి ఆలోచించండి, అసలు మీ క్రెడిట్ స్కోర్ ఎందుకు తగ్గిపోతుంది? బ్యాంక్ వాళ్ళు మీకు తెలియకుండా ఏ హిడెన్ ట్రాప్స్ మెయింటైన్ చేస్తున్నారు? ఒకవేళ స్కోర్ తక్కువ ఉంటే మనం ఫినాన్స్ వరల్డ్లో ప్రొఫెషనల్గా ఎలా నష్టపోతున్నాం? అండ్ అసలు నయా పైసా ఖర్చు లేకుండా మీ స్మార్ట్ ఫోన్తోని మీ క్రెడిట్ స్కోర్ని ఇన్స్టెంట్గా ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు? ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఇవాల్టి వీడియోలో మనం పూర్తిగా క్లియర్గా డీకోడ్ చేయబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబులే సయ్యద్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు టేక్ ఎనీ లోన్ ఇన్ ది ఫ్యూచర్, ఈ వీడియో మీకు లక్షల రూపాయలు సేవ్ చేయబోతుంది. ఒకవేళ మీకు ఇది నమ్మబుద్ధి కాకపోతే లెట్స్ అండర్స్టాండ్ దిస్ విత్ అ సింపుల్ ఎగ్జాంపుల్. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకే కంపెనీలో ఒకటే శాలరీ తీసుకుంటున్నారు. క్రెడిట్ స్కోర్ వల్ల వాళ్ళ ఫినాన్షియల్ లైఫ్ ఎలా మారిపోయిందో ఈరోజు ఒక రియల్ లైఫ్ కేస్ స్టడీ ద్వారా పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దినేష్ అండ్ రమేష్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరు కలిసి ఒక బిల్డింగ్లో ఒకటే ఫ్లోర్లో ఎగ్జాక్ట్గా 50 lakh రూపీస్కి విలువైన ఫ్లాట్ని కొనాలని ప్లాన్ చేస్తారు. ఇద్దరికి 20 years పాటు హోమ్ లోన్ కావాలి. దినేష్ ఎప్పుడు తన ఫినాన్షియల్ హెల్త్ రూల్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేసేవాడు కాబట్టి అతని స్కోర్ 780+ ఉంది. దాంతో బ్యాంక్ వాళ్ళు అతనికి లో ఇంట్రెస్ట్ రేట్ అంటే జస్ట్ 7% ఇంట్రెస్ట్కి లోన్ అప్రూవ్ చేశారు. కానీ రమేష్ తన క్రెడిట్ స్కోర్ని ఎప్పుడు పట్టించుకోలేదు. బ్యాంక్ వాళ్ళు అతన్ని హై రిస్క్ కస్టమర్గా చూసి డైరెక్ట్గా 10.5% ఇంట్రెస్ట్ రేట్ వేశారు. రమేష్ ఏమనుకున్నాడంటే దినేష్ కంటే నాకు జస్ట్ 3.5% ఇంట్రెస్ట్ ఎక్కువైంది, ఏం పర్లేదు నేను మేనేజ్ చేసుకోగలను అని ఈజీగా తీసుకున్నాడు. కానీ ఇక్కడే రమేష్ తన లైఫ్ టైం సేవింగ్స్ని పూర్తిగా డ్యామేజ్ చేసుకున్నాడు. 7% ఇంట్రెస్ట్ రేట్ వల్ల దినేష్ నెల కట్టే ఈఎంఐ అప్రాక్సిమేట్లీ 38,675 రూపీస్ ఉంటుంది. అండ్ అతను 20 yearsలో కట్టే టోటల్ ఇంట్రెస్ట్ 43.03 lakh రూపీస్ మాత్రమే. కానీ అదే 50 lakhs ఫ్లాట్కి రమేష్ 10.5% ఇంట్రెస్ట్ వల్ల నెల కట్టే ఈఎంఐ రఫ్గా 49,000 రూపీస్ అయింది. అంటే దినేష్ కంటే ప్రతి నెల 11,154 రూపీస్ ఎక్కువ కడుతున్నాడు. కట్ చేస్తే 20 years తర్వాత రమేష్ కట్టే టోటల్ ఇంట్రెస్ట్ సుమారు 69.80 lakh రూపీస్. లిటరల్లీ దినేష్ కంటే రమేష్ ఎగ్జాక్ట్గా 26.77 lakh రూపీస్ ఇంట్రెస్ట్ ఎక్కువగా పే చేశాడు. సేమ్ బిల్డింగ్, సేమ్ ఫ్లాట్, కానీ బ్యాడ్ క్రెడిట్ స్కోర్ వల్ల రమేష్ తన చేతులారా దగ్గరగా 26 lakh రూపీస్ లాస్ అయ్యాడు. ఈ డబ్బులతో అతను తన పేరెంట్స్ని రిచ్గా చూసుకోవచ్చు లేదా పిల్లల్ని పెద్ద చదువులు చదివించే అవకాశం కూడా ఉంటుంది. మరి దీనికి ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటి? మీ క్రెడిట్ స్కోర్ లోన్ తీసుకునే ముందు తక్కువ ఉంటే దయచేసి హై ఇంట్రెస్ట్కి లోన్ తీసుకోకండి. మరి ఇంకేం చేయాలి? ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకు హెల్ప్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఉంది, అదే ఓల్కా. ఇది ఇండియాలోనే ఫస్ట్ అండ్ ఓన్లీ ఏఐ క్రెడిట్ ఎక్స్పర్ట్. మీరు జస్ట్ మీ ఫోన్ నంబర్ అండ్ మీ పాన్ కార్డ్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయ్యి డైరెక్ట్గా చాటింగ్ స్టార్ట్ చేస్తే చాలు. ఓల్కా కంప్లీట్గా మీ క్రెడిట్ రికార్డ్ని ఫ్రీగా స్కాన్ చేస్తుంది. మన పాన్ కార్డ్ మీద మనకి తెలియకుండా ఉన్న ఫేక్ లోన్స్ కావచ్చు లేదా మనం ఎప్పుడో క్లోజ్ చేసిన లోన్స్ ఇంకా యాక్టివ్గా చూపిస్తే క్రెడిట్ స్కోర్ని తగ్గించేస్తాయి. వాటిని ఓల్కా క్లియర్గా స్పాట్ చేస్తుంది. డైరెక్ట్గా ప్రాపర్ లీగల్ లాంగ్వేజ్లో బ్యాంక్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తూ ఈమెయిల్ కూడా పంపిస్తుంది. దీనికి మీరు ఎలాంటి యాప్స్ డౌన్లోడ్ చేయాల్సిన పని లేదండి. డైరెక్ట్గా ఓల్కా యాప్ ఓపెన్ చేసి సీనియర్ బ్యాంకర్తో చాట్ చేస్తున్నట్టు చాట్ చేయొచ్చు. అండ్ ఆల్సో రీసెంట్గా మా టీం మెంబర్ ఒకరు ఎగ్జాక్ట్గా ఇదే పని చేశారు. అతనికి 50 lakh రూపీస్ హోమ్ లోన్ ఉంటే ఇంట్రెస్ట్ రేట్ 8.45% నుండి డైరెక్ట్గా 7.70%కి తగ్గింది. అది కూడా కేవలం 2 hours.
ప్రాసెసింగ్ ఫీ కింద బ్యాంక్కి జస్ట్ 1179 రూపీస్ సింగిల్ టైం ఛార్జ్ పే చేస్తే చాలు. దానివల్ల అతనికి డైరెక్ట్గా 26 lakh రూపీస్ సేవ్ అయ్యాయి. బ్యాంక్ మారాల్సిన అవసరం లేదు, వేరే రీఫినాన్సింగ్ లూప్స్ లేవు, లైన్స్లో నిలిచిన తలనొప్పి అస్సలే ఉండదు. జస్ట్ ఊల్కాతో చాట్ చేశారు, బ్యాంక్ వాళ్ళు హిడెన్గా ఉంచిన ఎర్రర్స్ని స్పాట్ చేసి డైరెక్ట్ లోన్ టర్మ్స్ రీరైట్ చేయించారు. సో ఇప్పుడే ఓల్కా యాప్ ఓపెన్ చేసి క్విక్ స్కాన్ కంప్లీట్ చేయండి. మీ నెక్స్ట్ లోన్కి ముందే మీ డబ్బులని ఫుల్గా సేవ్ చేసుకోండి. ఒకవేళ మీరు రమేష్ లాగా బ్యాడ్ స్కోర్ చెకింగ్ లూప్లో ఇరుక్కుపోయి ఉంటే లోన్ అప్లై చేసే ముందు స్కోర్ని రిపేర్ చేయడానికి ఒక క్లాసిక్ క్రెడిట్ కార్డ్ చీట్ కోడ్ కూడా ఉందండి. అదే ఎఫ్డి బ్యాక్ క్రెడిట్ కార్డ్. మీ స్కోర్ తక్కువ ఉంటే మార్కెట్లో డైరెక్ట్ స్టాండర్డ్ కార్డ్స్ రావండి. అలాంటి టైంలో మీరు బ్యాంక్లో ఒక 20,000 రూపీస్ నార్మల్ ఫిక్స్డ్ డిపాజిట్ ఓపెన్ చేస్తే బ్యాంక్ వాళ్ళు మీ ఇన్కమ్ ప్రూఫ్ చెకింగ్ కూడా లేకుండా ఇన్స్టాంట్గా ఈ క్రెడిట్ కార్డ్ ఇస్తారు. దీంతో 3 సూపర్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్, మీ ఎఫ్డి మీద మీకు రెగ్యులర్ ఇంట్రెస్ట్ వస్తుంది. సెకండ్, ఈ కార్డ్ని చిన్న చిన్న మంత్లీ బిల్స్కి యూజ్ చేస్తూ ఉంటే మీ హిస్టరీ బిల్డ్ అవుతుంది. థర్డ్, బ్యాంక్కి ఎలాంటి రిస్క్ ఉండదు కాబట్టి మీరు టైమ్లీ కట్టే బిల్స్ రికార్డ్ని డైరెక్ట్గా సిబిల్కి రిపోర్ట్ చేస్తాయి. దాంతో కొన్ని నెలల్లో మీ సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ తర్వాత మీ స్కోర్ బాగా పెరిగాక మీరు హోమ్ లోన్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు టెండర్స్కి సెలెక్ట్ చేయడానికి నేను ఒక టాప్ ప్రయారిటీ లిస్ట్ బోనస్ టిప్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. దీనివల్ల ప్రాసెసింగ్ ఫీ అండ్ హిడెన్ ఛార్జెస్ తగ్గిపోతాయి. మీ ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా గవర్నమెంట్ బ్యాంక్స్, మేజర్గా ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి వాటికే ఇవ్వాలి. దీంతో ఇంట్రెస్ట్ రేట్ హైలీ ట్రాన్స్పరెంట్గా మరియు తక్కువగా ఉంటాయి. మీ సెకండ్ ప్రయారిటీ ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి, ఐసిసిఐ లాంటి వాళ్ళకి ఇవ్వచ్చు. వీళ్ళ దగ్గర కస్టమర్ సర్వీస్ సాఫ్ట్వేర్ ఫాస్ట్గా ప్రాసెసింగ్ కంప్లీట్ చేసి ఇస్తుంది, కానీ హిడెన్ ఫీ మీద ఒక కన్నేసి ఉంచాలి. అండ్ లాస్ట్, ఎన్బిఎఫ్సిస్ మరియు కోఆపరేటివ్ బ్యాంక్స్. నార్మల్గా ఎలిజిబిలిటీ ప్రాబ్లం ఉంటే తప్ప వీళ్ళ దగ్గరికి వెళ్ళకండి, ఎందుకంటే వీళ్ళ ఇంట్రెస్ట్ రేట్ అండ్ ఫైన్ ప్రింట్ స్ట్రక్చర్ చాలా కాస్ట్లియర్గా ఉంటాయి. మీ లైఫ్లో జస్ట్ 3.5% గ్యాప్ వల్ల 26 lakh రూపీస్ లాస్ అవడం అస్సలు స్మార్ట్ డెసిషన్ కాదండి. ఒక 6 months ఓపిక పట్టి మీ స్కోర్ రీబిల్డ్ చేయండి. ఓల్కా నెట్వర్క్ హెల్ప్ తీసుకొని మీ ఫినాన్షియల్ లీక్స్ అన్నీ ఎలిమినేట్ చేసుకొని మీ పోర్ట్ఫోలియోని సేఫ్గా బిల్డ్ చేసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఇప్పుడే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అండ్ మీ బ్యాడ్ క్రెడిట్ ట్యాక్స్ భారానికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఫినాన్స్ అప్డేట్ కోసం ఇప్పుడే బాస్ వాలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ అబులై సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.comకి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. బాస్ వాలా, బీ ద బాస్.